హాయ్ అండి, అందరికీ నమస్తే. నా ప్రాణం నువ్వేలే పార్ట్ 50. ఇక కృతి, అబ్బో అవును మరి, మీరేం చేయకుండానే ఆ అమ్మాయి మీకోసం నన్ను చంపడానికి కూడా వెనుకలేదు అంటుంది. ఆ మాటకు అశ్వత్ కోపం వచ్చినా కంట్రోల్ చేసుకుని, నా మీద తనకు ప్రేమ ఉందేమో కానీ నాకు నీ మీద తప్ప ఎవరి మీద ప్రేమ లేదు అంటాడు గంభీరంగా. అయితే ఇప్పుడు ఏమంటావు అని అంటుంది. కృతి ఏడుస్తూ, ఆ మినీకి మీరంటే ప్రాణం, మిమ్మల్ని ఇష్టపడుతుంది, మీకోసం నన్ను ఎంతో ఇబ్బంది పెట్టేది. ఇప్పుడు ఆ మోహన మిమ్మల్ని ఎంత పిచ్చిగా ప్రేమిస్తుందో కళ్ళారా చూశాను. మీ అంద చందాలకు, ఆస్తి అంతస్తులకు వాళ్ళు సరిపోతారు, నేనెందుకు? అశ్వత్, అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకేనా అర్థమవుతుందా? వాళ్ళకు నీకు ఎందుకు కంపేర్ చేస్తున్నావు నువ్వు? నీకు వాళ్ళకు బంగారానికి ఇత్తడికి ఉన్నంత తేడా ఉంది. అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? కృతి, చెప్పేదేముంది, మీకు అన్ని విధాలా నాకన్నా వాళ్ళే తగిన వాళ్ళు. నేను అనాథని, ఆస్తి లేని దాన్ని. ఈ రోజు కాకపోయినా రేపైనా వాళ్ళు మీకు నచ్చుతారు, అప్పుడు నన్ను వదిలేస్తారు కదా. అదేదో ఇప్పుడే వాళ్ళలో ఎవరో ఒకరిని చేసుకోండి అని అటువైపు తిరిగి ఏడుస్తూ ఉంటుంది. అశ్వత్ కృతి దగ్గరికి వెళ్ళి, ఇంకొకసారి నువ్వు అనాథం అంటే పళ్ళు రాలకూడదా అని తన వైపుకు తిప్పుకుని కళ్ళు నీళ్లు తుడిచి, నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా బంగారం? నేను నిన్ను కాదు అని వాళ్ళ కోసం వెళ్తాననుకుంటున్నావా? నేనేమీ నిన్ను టీనేజ్ లో ఉండి కళ్ళకు నచ్చావు కదా అని టైం పాస్ గా ప్రేమించలేదే. మనసుకు నచ్చి నిన్ను నా ప్రాణంలా ప్రేమించాను. నిన్ను కాదని ఇంకెవరిని ప్రేమించను. నిన్ను మర్చిపోవటం అంటే అది నా ప్రాణం పోయినప్పుడే అంటాడు. కృతి వెంటనే అశ్వత్ నోటికి చెయ్యి అడ్డుగా పెట్టి, అలా అనకండి, మీరు నుండి నూరేళ్లు చల్లగా ఉండాలి. అశ్వత్, ఇప్పటికైనా నీ అనుమానం తీరిందా? కృతి కళ్ళు మూసుకుని, బాధగా లేదు. మీరు వాళ్లతో ఎలా ఉన్నారో, ఏం చేశారో, మీరు దాని వెనుక తిరగకపోతే అది మీకోసం ఎందుకు వస్తుంది? మీరు నన్ను మోసం చేసినట్టే తనను మోసం చేశావేమో, అందుకే ఆ మోహన నీ కోసం వచ్చింది. అశ్వత్ కి కృతి అలా తన ప్రేమని అనుమానిస్తుంటే చాలా బాధగా అనిపించింది. ఎందుకే ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఇంటికొచ్చే వరకు బాగానే ఉన్నావుగా, ఏమైంది చెప్పు. నేను నిన్ను మోసం చేశానా? నా ప్రేమ నిజం కదా కృతి అని బతిమాలినట్టుగానే అన్నాడు. కృతి, ఏం కాలేదు, మీరు ఎలాంటి వారో తెలిసింది. ఇన్ని రోజులు మీ ప్రేమ నిజమనుకున్నా, కాదని ఈ రోజు తెలిసింది అంటుంది. ఇక అప్పటి వరకు తన కోపాన్ని కంట్రోల్ చేసుకున్న అశ్వత్ కృతి తన ప్రేమని అనుమానించేసరికి కోపంతో కృతిని కొడతాడు. ఆ ఫోర్స్ కి కృతి కింద పడిపోతుంది. అశ్వత్ కృతి బుగ్గలు నొక్కి పట్టుకుని, ఇందాకటి నుంచి నువ్వు నన్ను ఎన్ని మాటలు అన్నా భరించాను, కానీ నా ప్రేమను అనుమానించి నన్నే అవమానిస్తే భరిస్తాననుకుంటున్నావా? నా లైఫ్ లో మా అమ్మ తర్వాత అంతలా ప్రేమించిన అమ్మాయివి నువ్వే. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం అంటాడు. కృతి, అలాగైతే ఇదేంటి అని కొన్ని ఫోటోలు తీసి అశ్వత్ ముందు కింద పడేసి, నా మీద ఉన్నది ప్రేమ అయితే మరి ఇదేంటి అంటుంది. అశ్వత్ ఆ ఫోటోలు చూసి కళ్ళల్లో నీళ్లతో, ఈ ఫోటోలన్నీ తీసుకుని అపురూపంగా ఆ ఫోటోనే కాసేపు చూసి, చూడు కృతి చూడు, మొన్న కళ్ళతో చూసేవన్నీ నిజం కాదు, ఇప్పుడు నేనేం చెప్పినా అబద్ధం చెప్తున్నాను అనుకుంటావు, నిజం ఏంటి అనేది నీ అంతటా నువ్వే తెలుసుకుంటావు అని బయటికి వెళ్తాడు. అప్పుడే అశ్వత్ కోసం తన గదికెళ్ళి తన గదిలో లేకపోవడంతో తిరిగి వస్తున్న ప్రణవ్ అశ్వత్ కళ్ళు ఎర్రగా ఉండటం, తన ఫేస్ డల్లగా ఉండడం చూసి కంగారుగా, రే ఏమైందిరా అలా ఉన్నావు అంటాడు. అశ్వత్ బాధగా హక్ చేసుకుంటాడు. కళ్ళల్లో నీళ్లు దారులుగా కారిపోతూ ఉంటాయి. ప్రణవ్ అశ్వత్ అలా ఏడుస్తూ ఉంటే, ఏమైందిరా, ఎందుకు ఇంత బాధపడుతున్నావు అంటాడు. అశ్వత్ కృతి అన్న మాటలన్నీ చెప్తాడు. ప్రణవ్ షాక్ గా, ఏంట్రా తను అలా అనిందంటే నేను నమ్మలేకపోతున్నాను. కృతికి నువ్వంటే ప్రాణం రా, తను అలా అనడానికి కారణం ఏమైనా ఉందేమో రా. కారణం ఏదైనా తను అన్న మాటలు ఇక్కడ ఇక్కడ అని గుండెపై చెయ్యి పట్టుకుని ఇక్కడ గుచ్చుకుంటున్నాయి రా. అమ్మ తర్వాత నేను అంతలా ప్రేమించింది తననే రా. తనే నా ప్రేమను మోసం అంటుంటే తట్టుకోలేకపోతున్నాను అంటాడు ఏడుస్తూ. ప్రణవ్, నాకు తెలుసురా, కృతిని నువ్వు ఎంతగా ప్రేమించావో కృతి కూడా నిన్ను అంతే ప్రేమించింది అంటాడు. అశ్వత్, ప్రేమిస్తే ఇలా నా ప్రేమని నన్ను అపార్థం చేసుకునేది కాదు ప్రణవ్.
అపార్థమని నువ్వే అంటున్నావు కదరా. అపార్థాలు తొలగిపోయి తానే నిజం తెలుసుకుంటుందిలే, నువ్వు రెస్ట్ తీసుకో అని బయటికి వెళ్తాడు. ఇక్కడ కృతి ఏడుస్తూ వాళ్ళకి ఉన్న అశ్వత్ ఫోటోని దగ్గరికి తీసుకుని, నన్ను క్షమించండి, మీరు నన్ను ఎంతో ప్రేమిస్తున్నారని తెలిసి కూడా మిమ్మల్ని బాధ పెట్టాను, తప్పడం లేదు అంటుంది. ఇంతలో కృతి ఫోన్ రింగ్ అవుతుంది. కృతి ఇక అన్లోడ్ నెంబర్ చూసి తనే అయ్యి ఉంటుంది అని లిఫ్ట్ చేసి హలో అంటుంది. మోహన, ఏంటి నేను చెప్పింది చేసావా అంటుంది. కృతి, చేశాను, మా మామయ్యని వదిలే అంటుంది ఏడుస్తూ. దానికి మోహన, గుడ్, అశ్వత్ నిన్ను అసహించుకునేలా చెయ్యి. ఏమాత్రం నా అశ్వత్ కి దగ్గర అవ్వడానికి ట్రై చేసినా అశ్వత్ ని తప్ప నీ ఫ్యామిలీలో ఎవరిని బ్రతకనివ్వను, అర్థమైందా? కృతి, నువ్వు చెప్పినట్టే చేస్తాను, ముందు మా మావయ్యని వదిలేసే అంటుంది. మోహన, ఇంకో గంటలో మీ ఇంట్లో ఉంటాడు, కానీ నువ్వు మాత్రం వీలైనంత తొందరగా నా అశ్వత్ జీవితంలో నుంచి వెళ్ళిపో. కాదు అని ఏమైనా తేడా చేశారంటే చెప్పాగా, ఏ ఒక్కరూ ప్రాణాలతో ఉండరు. ఇంకొక విషయం, నా గురించి ఇంట్లో ఎవరికైనా చెప్పావో ఆ మరుక్షణమే నువ్వెంతో అభిమానంగా అన్నయ్య అన్నయ్య నీ ప్రేమగా పిలుస్తున్నావు కదా, వాడు ఆయుష్ ఆ రోజే తీరిపోతుంది, జాగ్రత్త అంటుంది. కృతి, లేదు లేదు, నేను వీలైనంత త్వరగా వెళ్ళిపోతాను, అన్నీ నేమీ చెయ్యొద్దు. మోహన, అది నీ ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది అని కాల్ కట్ చేస్తుంది. కృతి ఏడుస్తూ, ప్రాణంగా ప్రేమించిన మనిషిని కావాలని బాధ పెడుతున్నా, నాలాంటి దురదృష్టవంతురాలు ఎక్కడా ఉండదు అని నేలపై పడుకొని ఏడుస్తూ ఉంటుంది. కాసేపటికి సుమతి వచ్చి డోర్ తడుతూ ఉంటే కృతి వెళ్లి డోర్ తీస్తుంది. సుమతి, భోజనానికి రా కృతి అని, నువ్వు వెళ్ళి అశ్వత్ని పిలమ్మా, నేను మిగతా వాళ్ళని పిలుస్తాను అంటుంది. కృతి, అలాగే అత్తయ్య. మావయ్య గారు వచ్చారా? సుమతి, లేదమ్మా, మండపం నుంచి ఇంటికి రాగానే నాకు కూడా చెప్పకుండా ఎటు వెళ్లారో ఫోన్ చేస్తూ ఉంటే స్విచ్ ఆఫ్ వస్తుంది, కాసేపటికి ఆయనే వస్తారులే అమ్మా, నువ్వు వెళ్ళి అశ్వత్ని రమ్మను అంటుంది. కృతి మనసులోనే, నా వల్లే మావయ్య గారు ఈ రోజు ఆ పరిస్థితిలో ఉన్నారు అని అశ్వత్ గదివైపు వెళ్తూ, ఆయన బాధపడేలా అన్ని మాటలు అన్నాను, ఇప్పుడు నేను వెళ్తే ఏమంటారో అని అడుగులు అడుగు వేసుకుంటూ అశ్వత్ గది దగ్గరికి వెళ్లి డోర్ కొడుతుంది భయంగా. అశ్వత్ పలకపోయేసరికి డోర్ తీసి ఉండడంతో అశ్వత్ గారు అని లోపలికి వెళ్తుంది. గదిలో తను లేకపోవడంతో ఎక్కడికి వెళ్ళారు ఈయన అనుకుంటూ బాల్కనీలోకి వెళ్ళి చూస్తుంది. అక్కడ కూడా లేరు అనుకుంటుంది. ఇక బాత్రూమ్ లో నుండి వాటర్ సౌండ్ రావడంతో, ఓ బాత్రూమ్ లో ఉన్నారా అని అలాగే నిలబడుతుంది. అశ్వత్ బాత్రూమ్ నుండి బయటికి వచ్చి కృతిని చూసి ఒక్క నిమిషం హ్యాపీగా ఫీల్ అయ్యి తను అన్న మాటలు గుర్తొచ్చి కోపంగా ఏంటి అన్నట్లు కృతి వైపు చూస్తాడు. ఎప్పుడు తనని చూడగానే బంగారం అంటూ ప్రేమగా పిలిచే అశ్వత్ అలా కోపంగా చూస్తూ ఉంటే కృతికి చాలా బాధగా అనిపిస్తుంది. అది అత్తయ్య భోజనానికి రమ్మంటున్నారు అంటుంది. అశ్వత్ కృతితో ఒక మాట కూడా మాట్లాడకుండా మౌనంగా కిందకి వెళ్తాడు కోపంగా. దానికి కృతి ఏడుస్తూ, ప్లీజ్ అశ్వత్ గారు, మీరు అలా చూసి చూడనట్లు ప్రవర్తిస్తూ మాట్లాడుకుంటే నా ప్రాణం పోయినట్లు ఉంది అనుకుంటూ తను కూడా కిందకి వెళ్తుంది. కృతి, మావయ్య గారు ఇంకా రాలేదు, ఆ మోహన పంపిందా లేక అబద్ధం చెప్తుందా అని ఆలోచిస్తూ ఉంటుంది. అశ్వత్ కృతిని చూసి, ఏంటిది ఏదో తెగ ఆలోచిస్తుంది, ఒకవేళ ఇది నాతో అలా మాట్లాడడానికి ఏదైనా కారణం ఉందా, లేదంటే నిజంగానే నన్ను అనుమానిస్తుందా అనుకుంటూ కృతి వైపు చూస్తాడు. కృతి మాటి మాటికి గుమ్మం వైపు చూడటం గమనించి ఇది ఎవరి కోసమో ఎదురు చూస్తుంది. అశ్వత్, అమ్మా ఎవరైనా బయటికి వెళ్ళారా అని అడుగుతాడు. సుమతి, మీ నాన్నగారు వెళ్ళారు. అశ్వత్, ఎక్కడికమ్మా, ఎప్పుడు వెళ్ళారు? సుమతి, మధ్యాహ్నం వెళ్ళారు. అశ్వత్, నాకు కూడా చెప్పలేదు, కాల్ చేస్తూ ఉంటే స్విచ్ ఆఫ్ వస్తుంది అంటుంది. అశ్వత్, అవునా, వస్తానులే అమ్మా అని ప్రణవ్కి ఏదో మెసేజ్ చేస్తాడు. ప్రణవ్ ఆ మెసేజ్ చూసి ఓకే అని మెసేజ్ చేస్తాడు. కృతి మాత్రం తినకుండా ప్లేట్లో సున్నాలు గీస్తుంది. సుమతి, కృతి ఏంటి తినకుండా ప్లేట్లో బొమ్మలు ఇస్తున్నావు అంటుంది. కృతి, ఆకలిగా లేదత్తయ్య. ఇంతలో వినోద్ ఇంట్లోకి వస్తూ ఉండడం చూసి కృతి ఫాస్ట్ గా లేచి వినోద్ దగ్గరికి వెళ్ళి, మావయ్య ఎలా ఉన్నారు, బాగానే ఉన్నారా, మీకేం కాలేదుగా అంటుంది. అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. సుమతి, కృతి, ఆయనకి ఏమైంది, బానే ఉన్నారు కదా, ఎందుకంత కంగారు పడుతున్నావు అంటుంది. కృతి చుట్టూ చూసి, అది కాదు అత్తయ్య, మధ్యాహ్నం నుండి లేరు కదా అందుకే అలా అన్నా,
అని తన రూమ్ లోకి వెళ్తూ ఉంటే వెనకాలే రూమ్ లోకి వెళ్తూ కృతి నుదుటి మీద పట్టిన చెమటను తుడుస్తూ, నేను నీ మొగుడిని, నేను దగ్గరకు వస్తూ ఉంటే ఎందుకంత కంగారు భయం అంటాడు. కృతి భయమా, అదేం లేదే అంటుంది. అశ్వత్, నేను నీకు దగ్గరగా ఉన్న విషయం ఆ మోహనకు తెలుస్తుంది నీ భయపడుతున్నావా అంటాడు. కృతి షాక్ గా అలాగే నిలబడి అశ్వత్ వైపు చూస్తూ నీకెలా తెలుసు అన్నట్లు చూస్తుంది. అశ్వత్ ఎలా తెలిసిందంటే నేను కృతిని కాదు కాబట్టి అంటాడు నవ్వుతూ. కృతి, అంటే నాకు తెలివి లేదని ఇండైరెక్ట్ గా చెప్తున్నావా అంటుంది కోపంగా. అశ్వత్, ఇండైరెక్ట్ గా కాదు బంగారం, డైరెక్ట్ గానే చెప్తున్నా. బుర్ర ఉంటే ఆ మోహన బెదిరించగానే భయపడిపోతావా? నాకు మాట మాత్రమేనా చెప్పాలి అనిపించలేదా? నీ మొగుడు చేతగానే వాడు అనుకున్నావా అంటాడు. దానికి కృతి ఏడుస్తూ అశ్వత్ని హత్తుకుని, నేను అలా అనుకోలేదు. ఆ మోహన తను చెప్పినట్లు చేయకపోతే మావయ్య గారిని చంపేస్తానని బెదిరించింది. తల్లి తండ్రిని పోగొట్టుకున్న దాన్ని, ఇక వాళ్ళలో ఎవరు మనకు దూరమైన ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఆ బాధ మీరు పడకూడదని అలా చేశాను, కానీ మిమ్మల్ని తక్కువగా అనుకోలేదు అంటుంది. అశ్వత్ కృతిని దూరం జరిపి కళ్ళనీళ్లు తుడుస్తూ, పిచ్చి, ఈ అశ్వత్థంగా ఉండగా నువ్వు అలాంటి కుందేళ్ల చప్పుళ్లకు భయపడితే ఎలా? కృతి, కానీ ఆ మోహన చాలా డేంజర్ మనిషి అంట కదా. అశ్వత్, నీ మొగుడు అంతకంటే డేంజర్. అదంతా నేను చూసుకుంటాను, ప్రశాంతంగా పడుకో అని తన ఒడిలో పడుకోబెట్టుకుని తల నిమురుతూ ఉంటే కృతి మనసు తేలిక పడడంతో వెంటనే నిద్రలోకి జారుకుంటుంది. అశ్వత్ కృతిని సరిగ్గా పడుకోబెట్టి బాల్కనీలోకి వెళ్ళి ఎవరికో ఫోన్ చేస్తాడు. ఎవరికో మరి వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.